నమస్కారం. రాజకీయ ముచ్చట్లకు స్వాగతం. సాధారణంగా ఆఫీసుల్లో ఒక క్లర్కు బదిలీ వెళ్ళిపోయి కొత్త క్లర్క్ వచ్చినప్పుడు, ఈ పాత క్లర్కు ఆయనకి అన్ని దస్త్రాలన్నీ అప్పజెప్పి సంతకం తీసుకుంటారు. అట్లే ఏ అధికారి ట్రాన్స్‌ఫర్ అయినా కూడా జరుగుతుంది. ఇదేం విచిత్రము ఈ రాజ్యాంగంలో ఏదో తేడా ఉంది. లేతే మనం నిబంధనలను అమలు చేయట్లేదో తెలియట్లేదు గానీ, ఒక ముఖ్యమంత్రి ఓడిపోయిన తర్వాత వెళ్ళిపోతుంటే దులుపుకొని వెళ్ళిపోతున్నారేంటి? అసలు అప్పటిదాకా తను చేసిన వాటికి బాధ్యతాయుతంగా వ్యవహరించి ఇవిగో ఇవి పనులు చేసాం, ఈ ప్రాజెక్టులు పెట్టాం, ఇంతింత అయిందో, ఇట్లుంది అని ఒక ముఖ్యమంత్రి ఇంకొక ముఖ్యమంత్రికి ఆహ్, అది సింహాసనం అప్పగించడం ఉండదా? అంటే బాధ్యతలు అప్పగించడం ఉండదా? సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ ద సిస్టమ్. ఇదేదో రాజ్యాంగంలో పరిశీలన చేయాల్సింది ఆత్మ పరిశీలన చేయాల్సిన అంశంలాగా కనిపిస్తుంది నాకు. ఇక్కడ తెలంగాణలో ఓడిపోయిన చంద్రశేఖరరావు గారు అసలు ఓడిపోయిన తర్వాత కట్టి కనిపించకుండా వెళ్ళిపోయారు. సరే కింద పడ్డారు, హాస్పిటల్‌లో చేరారనుకోండి. ఆయన కొత్త ముఖ్యమంత్రిని ఆస్పత్రిలో కలిసారు. ఈ కొత్త ముఖ్యమంత్రి ఎళ్లి ఆయన పరామర్శించడానికి ఎళ్ళినప్పుడు. అట్లే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత నేను ప్రతిపక్ష నాయకుడు హోదాని ఇస్తేనే వస్తానని ఆయన అనటం ఏంటి? కోర్టులు ఇంతవరకు స్పష్టం చేసినాయి. ఓ పద్ధతి ప్రకారం వెళ్తుంది గదా! ఇంత అహంకారం అవసరమా? ఇదేదో పూర్వకాలంలో రాజులు ఓడిపోతే ఏదో ఓ ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళనో, లేకపోతే రాజ్యం విడిచి పారిపోయేవాళ్ళనో, లేకపోతే ఏదో అంటే ఆ అవమాన భారం తట్టుకోలేకపోయేవాళ్ళని అనేవారు. ఆ పరిస్థితి ఇప్పుడు కూడా కనిపిస్తోంది. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓడిపోతే వచ్చి యో వచ్చిన కొత్త ముఖ్యమంత్రికి మంచిగా మాట్లాడి, ఒక పుష్పగుచ్చం ఇచ్చి, "మీరు రండి కూర్చోండి" అని చెప్పి, "ఆల్ ది బెస్ట్ మీరు చేయండి" అని చెప్పొచ్చు కదా! ఈ పక్కనున్న ఒరిస్సాలో ఉన్న ముఖ్యమంత్రి ఎట్లా బిహేవ్ చేశారాయన? అంత పెద్ద సీనియర్ ముఖ్యమంత్రి. 24 ఏళ్ళు పనిచేసిన ఆయన వచ్చి రాయల్‌గా మీకేం కావాలో చెప్పండి నేను సహకరిస్తాను అన్నారు. ఏంటి ఎక్కడో తేడా వచ్చింది. తెలుగు 2 రాష్ట్రాల్లో ప్రాబ్లమ్ ఉంది. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు చంద్రశేఖరరావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీని ఎగ్గొట్టాలనుకోవటం దారుణం, అన్యాయం, ఖండనార్హం. ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాది దీన్ని ఖండించాల. ఇంత దురహంకారం ఎందుకు? ప్రజలు ఓట్లేసి గెలిపించారు. మీరొద్దనుకొని వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చారు. అసెంబ్లీకే రాను, ముఖ్యమంత్రి మొహం చూడను. ఏంటి ఈ పద్ధతి ఏంటి? ఇది మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? రాచరికపు యుగంలో ఉన్నామా? ఇది అర్థం చేసుకోవాలా. చంద్రశేఖరరావు గారైతే ఘోరంగా మొన్న ఒకరోజొచ్చి ఒక ప్రెస్ ఎప్పుడూ లేనిది మీడియా పాయింట్‌కి వెళ్ళి, ఒక 6 నెలలు, 8 నెలలు టైం ఇద్దామని నేను రాలేదు అని అంటున్నాడు. ఎంత దారుణం ఇది! జనం గమనిస్తున్నారండి. మీరొక్కళ్ళే అనుకోవద్దు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులు, గీర్టులు అని పోయి, ఆయన ఇంక మీడియా సమావేశాల్లోనే నేను మాట్లాడతానని చెప్పి, ఇన్ని సంవత్సరాలు మీడియాని పలకరించని ఆయన మీడియా సమావేశం పెట్టి చెప్పాడు. పైగా ఆ మీడియా సమావేశాలు కూడా ఇద్దరు పెట్టిన మీడియా సమావేశాలు గమ్మత్తుగున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా పెట్టిన మీడియా సమావేశంలో సెలెక్టెడ్ మీడియా పీపుల్‌ని పిలిచారు. ఇంత పొగరా? ఇంత దురహంకారమా? ఇంత అప్రజాస్వామిక ధోరణా? ఎప్పుడు నేర్చుకుంటారు? ఒక గుణపాఠం అనేది నేర్చుకోవాలి అపజయం నుంచి. అట్లా లేకుండా నేను రాను, నేను అసెంబ్లీకి రాను అంటే మిమ్మల్ని అసెంబ్లీకి పంపించిన నియోజకవర్గ ప్రజలందరినీ అవమానించినట్టే కదా! ప్రజాస్వామ్యాన్ని అవమానించినట్టే కదా! ఇంత ఓర్వలేనితనంతో రాజకీయాలు చేయడం చాలా కష్టం. ఈ సందర్భంగా జరుగుతున్న చర్చలో ఇద్దరి వ్యాఖ్యలు నాకు ఆసక్తిగా అనిపించాయి. ఒకటి, కామారెడ్డిలో చంద్రశేఖరరావు గారిని, రేవంత్ రెడ్డి గారిని ఇద్దరిని ఓడించిన వెంకటరమణారెడ్డి గారు చెప్పిన మాట బాగుంది. "అయ్యా మీరు రాకపోతే, మీరు రాని మందం మీకు జీతాలు 2,75,000 వీళ్ళకి వస్తుంది. అది రిటర్న్ చేయండి, వాపస్ చేయండి" అని. చంద్రశేఖరరావు గారట అనర్హత వేటు ఏదో పడే ఉండే అవకాశం ఉందని చెప్పి వచ్చి సంతకం పెట్టిపోయారట. ఇది దారుణం ఇది. అసలు వీళ్ళకి పెనాల్టీ ఉండాల. ఈ పెనాల్టీ ఎట్లుండాలంటే, అసెంబ్లీకి ఎన్నికయింది, ప్రజలకి సేవ చేస్తానని, నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తానని కదా! రాకపోతే రాని ప్రతి రోజుకి రూ. 1,00,00,000 పెనాల్టీ ఎయ్యాల. నువ్వు ఇవాళ సభకు రాకపోతే రూ. 1,00,00,000 సాయంత్రం డిపాజిట్ చేయాలని ఒక రూల్ పెట్టాల. లేకపోతే ఏంటి నాన్‌సెన్స్? 2 రాష్ట్రాల పరువు పోతుంది. 2 రాష్ట్రాలు చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి. ఇప్పటిదాకా 10 ఏళ్ళు మార్గదర్శకత్వం వహించిన చంద్రశేఖరరావు గారు రేవంత్ రెడ్డి గారికి సహకరించాలి కదా పాలనలో.
అట్లా లేకుండా ఏంటి మూర్ఖత్వం. అట్లే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఘోరమైన పరిస్థితులు క్రియేట్ చేశారని చెప్తున్నారు. ఆ శ్వేతపత్రాలకు సమాధానం ఇవ్వాలి కదా, అది గ్రేట్ ఆపర్చునిటీ కదా. హ్యూమిలేషన్ ఉంటుంది, అవమానాలు ఉంటాయి, పాలిటిక్స్ అయిన తర్వాత ఎన్ని ఉండకుండా ఉంటాయా? ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఇంకోటి లేదు. వెంకటరమణారెడ్డి గారు అన్నట్టు వీళ్ళ జీతాలు మాత్రం ఇవ్వకుండా ఉంటాం కాదు, వీళ్ళ దగ్గర నుంచి రోజు ₹1,00,00,000 ఫైన్ వేయాల సభకు రాని వాళ్ళకి, లేదంటే మెడికల్ సర్టిఫికేట్ ఇస్తే కొంచెం ఎగ్జామ్షన్ ఇవ్వాలి. ఇది దారుణం. రెండోది, ఒక కొద్దిసేపటి క్రితం జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లి షర్మిల గారు, కాంగ్రెస్ నాయకురాలు, ఒక ట్వీట్ చేశారు. నువ్వు సిగ్గు అని స్టార్ట్ చేశారు ఆమె. సిగ్గు అని నువ్వు ప్రజలు ఎన్నుకున్న మనిషి రాకపోవటం ఏంటారు నాయన అని చెప్పి నువ్వు రాజీనామా చేసి ఆఫ్రికాకి పోతావు, అంటార్కిటాకి మంచు కట్టడానికి పోతావు, పో నీ ఇష్టం. ప్రజలకు మాట ఇచ్చినట్టు నువ్వు వచ్చి సభలో మాట్లాడు అని అంటున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వాళ్ళు కూడా అదే అడుగుతున్నారు. నువ్వు ఏంట్రా నాయన స్వామి, నువ్వు వచ్చి ఇక్కడ కూర్చొని సమాధానాలు చెప్పని. చాలా 2 రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు క్రియేట్ చేసిన వాతావరణం మీద చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సిన నైతిక బాధ్యత వాళ్ళ మీద ఉంది. అట్లా కాకుండా సభలను ఎగ్గొట్టి మేము రాము అని అనుకుంటే వీళ్ళ మీద ఫైన్లు వేయటమే కాకుండా అరెస్టులు కూడా చేయాలా? లేకపోతే ఏంటిది? ఇది బ్యాడ్ ప్రెసిడెంట్స్ క్రియేట్ అయింది. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామని వాళ్ళు గుర్తెరిగి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది యావత్ తెలంగాణ ప్రజలు ముక్త కంఠంతో కోరుతున్నారు. చంద్రశేఖరరావు గారు అసెంబ్లీకి రావాలా, సమాధానాలు చెప్పాలా, మార్గదర్శకం వహించాలా. మార్గదర్శకత్వం వహించడంలో తప్పేముంది? అట్లే జగన్మోహన్ రెడ్డి గారు విపరీతమైన దురహంకారాన్ని, దురభిమానాన్ని వదిలేసి అసెంబ్లీలో కూర్చొని దాన్ని వేదికగా చేసుకుని తన వాదన వినిపించాలా. ఇప్పుడు బండ్లు ఓడలైతే ఓడలు బండ్లు అయ్యే కాలం ఇది. ఒక అవకాశం ఇచ్చినప్పుడు వాడుకోవాలి తప్ప అసెంబ్లీని ఎగ్గొట్టాలని, చిన్నపిల్లగాళ్ళు స్కూల్ ఎగ్గొడితే ఎగ్గొట్టాలని చూసినట్టు చూడటం అనేది అమానుషం, అప్రజాస్వామికం, అనైతికం.